నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం రోజున పంచాంగం మరియు ద్వాదశ రాశుల ఫలితాలు, చంద్ర ఆధారిత ఫలితాలు మరియు ప్రధాన నక్షత్రాల వారీగా ఈరోజు చంద్ర నక్షత్రాల వారికి ఫలితాలు మరియు సూచనలు, ప్రమాద సూచనలు, పరిహారాలు అన్నీ పూర్తిగా విశ్లేషణగా చూసుకుందాము. ఇందులో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో రోహిణీ నక్షత్రం 4వ పాదం నుండి మిథున రాశిలోని మృగశిర నక్షత్రం 4వ పాదం వరకు సంచరిస్తాడు. రోహిణీ నక్షత్రం అంటే చంద్రుడే, ఇక మృగశిర నక్షత్రం అంటే కుజుడు. ఈ కుజుడు ప్రస్తుతానికి మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. అదే మీనరాశిలో ఇంకా ఇతర గ్రహాలు శని సంచారం చేస్తున్నాడు, బుధ సంచారం చేస్తున్నాడు. ఇక మేషరాశిలో సూర్యుడు, వృషభ రాశిలోని శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు. ఇది ఇతర గ్రహాల స్థితిగతులు. ఇక చంద్ర ఆధారిత ఫలితాలు తెలుసుకునే ముందుగా పంచాంగం. ఈరోజు తిథి శుక్లపక్ష చవితి, తెల్లవారుజామున 4:15 వరకు, తర్వాత పంచమి ఉంటుంది ఉదయానికి. నక్షత్రం రోహిణి తెల్లవారుజామున 2:08 వరకు ఉండి ఆ తర్వాత మృగశిర నక్షత్రం ఉంటుంది. పగలంతా కూడా మృగశిర నక్షత్రం. ఇక చంద్ర సంచారం అంటే కనుక మధ్యాహ్నం వరకు కూడా చంద్రుడు 1 గంట వరకు వృషభ రాశిలో ఉండి ఆ తర్వాత మిథున రాశిలో సంచరిస్తారు. ఇక రాహుకాలం అంటే 3:49 నుండి సాయంత్రం 5:25 వరకు రాహుకాలంగా సూచించడం జరుగుతుంది. ఇక వర్జ్యం సాయంత్రం 6:03 నుండి రాత్రి 6:29 వరకు కూడా వర్జ్యం సూచించబడింది. ఇక 12 రాశుల వారికి కూడా ఈ శుభ ఫలితాలు పొందే రాశులు ఏంటి తెలుసుకుందాము. అలాగే జాగ్రత్త వహించాల్సిన రాశులు ఏంటి, ఏ ఏ విషయాలకి, ఏ ఏ రంగాల్లో అనేది ఇందులో చెప్పటం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఆర్థిక పరంగా చూసుకుంటే గనక మేషం, వృషభం, కర్కాటకం శుభ ఫలితాలు పొందొచ్చు ఆర్థికంగా. ఇక జాగ్రత్త వహించాల్సిన విషయాలంటే రాశులంటే ఆర్థిక విషయాలకు సంబంధించి తులారాశి, మకర రాశి, మీనరాశి వారు ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు. ఇక కెరీర్ పరంగా చూసుకున్న, వ్యాపార పరంగా చూసుకున్న సింహం, వృశ్చికం, కుంభరాశుల వారు కెరీర్ పరంగా, వ్యాపార పరంగా ఉద్యోగస్తులకి కానీ అన్ని విధాలా బాగుంటుంది. ఇక జాగ్రత్త పడాల్సిన రాశులు అంటే కెరీర్, వ్యాపారాల్లో మిథునం, కన్యా రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆరోగ్య విషయాలకు సంబంధించి మేషం, మకరం ఆరోగ్యానికి చాలా బాగుంటుంది హెల్త్ ఇష్యూస్కి. సింహరాశి, వృషభ రాశి, ధనుసు రాశి వారు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు. ఇక విద్యా విషయాలకు సంబంధించి తుల, వృశ్చికం రాశుల వారికి పోటీ పరీక్షల్లో మంచి శుభ ఫలితాలు లభించేదానికి అవకాశాలు. అలాగే వృశ్చికం రాశివారు వారి పిల్లలు, వృశ్చిక రాశి పిల్లలు చదువుపై ఆందోళన ఎక్కువగా పడే సందర్భాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాలి వృశ్చిక రాశి వారు, విద్యార్థులు వారి చదువుల విషయంపై. ఇక ప్రధాన అంశాలు ఆరోగ్యం, ప్రమాద సూచనల విషయాలకు వస్తే సింహరాశి వారు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారైతే మానసిక అశాంతిని ఎదుర్కోవచ్చు అనేది సూచిస్తుంది ఆరోగ్యప్రదంగా. ఇది హైలైటెడ్గా చెప్పడం జరుగుతుంది. కేవలం చంద్ర ఆధారిత ఫలితం ఇది. ఇక ఆస్తి, వాహనాలు విషయాలకు వస్తే కుంభరాశి వారికి ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ధనస్సు మరియు మకర రాశి వారికి ఆస్తి వ్యవహారాల్లో జాప్యం లేదా వివాదాలు వచ్చే అవకాశం కూడా ఈరోజు కనిపిస్తుంది. ఇక కుటుంబం, సంబంధాలు విషయాలకు వస్తే తులారాశి వారికి కుటుంబంలో శుభవార్తలు అందుతాయి. ధనస్సు మరియు మీనరాశి వారికి బంధువులతో వివాదాలు తలెత్తవచ్చు. ఈరోజు కొద్దిపాటి జాగ్రత్తలు అవసరం. ఇక కోర్టు కేసులు, తులారాశి వారికి కోర్టు కేసుల్లో విజయం లభించే అవకాశం అయితే ఈరోజు గోచారంలో కనిపిస్తుంది.
ఇక రోహిణి నక్షత్రం వారికి ఈ కాలంలో తెలివైన పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే అవకాశం ఉంది. షేర్ మార్కెట్లో సంబంధించి అనేది కూడా ఈ రోహిణి నక్షత్రం వారికి కొద్దిపాటి తెలివైన పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నక్షత్రాల వారీగా చూసుకుంటే రోహిణి నక్షత్రం చంద్రుని ప్రభావం వల్ల మానసిక ప్రశాంతత మరియు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. పరిహారంగా చంద్రునికి లేదా పార్వతీదేవికి పూజ చేయడం శ్రేయస్కరం. ఇక మృగశిర నక్షత్రం వారికి కుజుని ప్రభావం వల్ల పనులలో వేగం పెరుగుతుంది, కానీ వాదనలకు దూరంగా ఉండాలి. పరిహారంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఆటంకాలను తొలగిస్తుంది, కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన మృగశిర నక్షత్రం వారికి శ్రేయస్కరం. తీవ్ర ఆరోగ్య సమస్యలకు పరిష్కారం. ఎవరికైనా తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ఇదివరకే అనారోగ్యంతో బాధపడేవారు కనకదుర్గా స్తోత్రం పఠించడం లేదా శివాలయ సందర్శనం చేయడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది అనేది సూచించటం జరుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారికి కూడా ప్రధానాంశాలు చెప్పుకున్నాము. ఇక నక్షత్రాల వారీగా ముఖ్యమైన పాయింట్లు చెప్పుకున్నాము. 12 రాశుల ఫలితాలు చెప్పుకున్నాము, పరిహారాలు చెప్పుకున్నాము. ఈరోజు పంచాంగం కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.